హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇప్పుడైతే నేను కొబ్బరి నూనె తయారు చేస్తున్నానండి ఇంట్లో. అంటే ఇది కొబ్బరి కాయల నుంచి ఆయిల్ తీస్తాం కదా, ఆ కొబ్బరి నూనెలో నేను ఇవన్నీ వేసి కాస్తానన్నమాట. ఏం వేస్తానంటే ఇక్కడ చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను కదా. నేను ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నేను ఒక 1/2 లీటర్ అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ అంటారా 1/2 కేజీ అంటారో తెలియదు, కానీ అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని మందార ఆకులు, కొన్ని చియా సీడ్స్, కొంచెం మెంతి పిండి కలిపానండి. నేను మెంతులు వేస్తారు, నేను మెంతులు వేయలేదు, మెంతి పౌడరే వేసాను. ఇవన్నీ కొంచెం బాగా కాగిన తర్వాత దాంట్లో కొంచెం గోరింటాకు కూడా వేసానండి. ఇది గోరింటాకు పౌడర్ కాదు, చెట్టు నుంచి వచ్చిన గోరింటాకే వేసాను. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మందారం పూలు అయితే వేసానండి. మందారం పూలు అనేది మన ఇష్టం, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 20-30 పూలు వేసాను. ఇవి ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత దాంట్లో 100 ml ఆముదం అయితే వేసానండి. ఇది కంపల్సరీ అనమాట ఆముదము. అయితే ఆముదం వల్ల చాలా చమురు ఎక్కువగా ఉంటుంది, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అని చెప్తాను నేనైతే. అయితే ఆముదం వేసిన తర్వాత కొంచెం పొంగు వస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఒక 2-3 అవర్స్ ఇదైతే ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే కంప్లీట్గా చల్లబడిపోవాలన్నమాట. మనం కంటిన్యూ ఒకటేసారి కాస్తూ ఉంటే నూనె మరిగిపోతుంది, దానివల్ల ఇందులో ఉన్నాయన్నీ మాడిపోతాయి, కానీ అవి రసాల లోపలికి దిగవు కదా, అందుకని చెప్పేసి అనమాట. ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక 15-20 మినిట్స్ మనం స్టవ్ దగ్గరే ఉండి దాన్ని అయితే కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే పొంగిపోతుంది. ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ మళ్ళీ కాచుకున్న తర్వాత దాన్ని అయితే మనం చల్లారిన తర్వాత మనం బాటిల్లో పోసేసుకోవచ్చండి. ఈ ఆయిల్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా ఆగిపోతుంది, మీరు గమనించండి. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకు కనుక మనం రాయడం మొదలు పెట్టామంటే వైట్ హెయిర్ చాలా లేట్గా వస్తుందన్నమాట. దానికి నేనే ఉదాహరణ. నాకైతే చాలా లేట్గా వచ్చింది. నేను ఒక 16 ఇయర్స్ నుంచి ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా వాడి చూడండి. బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఓకేనా, మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుని అయితే చూడండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.